కల్లగాదిది కలయుగాదిది గొల్లబోయుల దర్శనం. తెల్లగానదే తెల్లజేరిడి తెల్లగానదే తేజరిల్లిడి తారగాంచరే త్వరగరారే తారగాంచరే త్వరగరారే రారే దూతము రాజసుతుని రేయి జననామాయను జననామాయను. రాజులకు రారాజు తేజమదిగో రారే దూతము రాజసుతుని రేయి జననామాయను. రారే దూతము రాజసుతుని రేయి జననామాయను. హల్లెలూయా. చక్కని స్వరముతో దేవుని నామాన్ని మహిమపరచడానికి మరి తమ్ముడికి ఇచ్చిన కృపను బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకా సమయం అవుతుంది, దయచేసి కుటుంబీకులు మీ పనులు ముగించుకొని రావాలని ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు మరి మన మధ్యలో దైవజనులు పులి శ్యాంబాబు గారు ఉన్నారు. ఫెయిత్ మినిస్ట్రీస్ మరి సేవ చేస్తున్నారు. మరి వారి కుటుంబం కూడా మన మధ్యలో ఉంది. బావగారు వారి కుటుంబీకులు కూడా మన మధ్యలో ఉన్నారు. వాక్య భాగాన్ని మరి అందించడానికి మన మధ్యలోకి వచ్చి ఉన్నారు. మరి వారికి మనం సమయాన్ని ఇద్దాం. ముందుగా 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకున్న తర్వాత దైవజనులకి మనం సమయాన్ని ఇద్దాం. మరి ఈరోజు ప్రత్యేకంగా తన దాసుల్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని వారి యొక్క 30 సంవత్సరముల వివాహ జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఈ 30 సంవత్సరాల వివాహ జీవితంలో దేవుడు అనుగ్రహించిన చేసిన మేలులన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏర్పాటు చేసుకున్న ఈ యొక్క కూడికను బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ప్రేమతో మీ అందరు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. అందుని బట్టి కూడా మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఇప్పటి వరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరచడానికి ప్రభు ఎంతో కృపను అనుగ్రహించారు. ఇచ్చిన వాతావరణం బట్టి మీకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి దైవజనుల యొక్క రాకపోకల్లో కూడా దేవుడు ఎంతో కృపను అనుగ్రహించాడు. కొద్ది మాటలు మరి ముఖ్య వాక్య భాగంలోకి మనం వెళ్ళబోయే ముందు 5 నిమిషాలు నేను వాక్య భాగాన్ని పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 32వ అధ్యాయం. ఆదికాండము 32వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. అప్పుడు యాకోబు నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటితిని. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి జీవాధిపతి మీ ఘనమైన నామానికి స్తుతులునైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, మీ దాసుని తన కుటుంబాన్ని మీరు దర్శించారు. మీ కృపా కాపుదలు దాచి భద్రపరిచారు. వారి వివాహ జీవితం అంతట్లో కూడా మీరు తోడై ఉన్నారు. ఇంతవరకు మీ కృపను వారికి అనుగ్రహిస్తూ వచ్చారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృతజ్ఞతగా వారు ఏర్పాటు చేసుకునే కూడికను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ దాసులు దైవజనులు బావుగారు మరి శాంబాబు బావు గారిని కూడా మీరు నడిపించారు. కుటుంబంతో పాటు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసుని మీరు బలపరచండి నాయనా. మీ దాసుని నోటి నుండి మాకు కుటుంబానికి కావాల్సిన మాటలు అందించండి. ఇదిగో నాయన, మీ దాసుని నేను కూడా మీ పక్షంగా నిలబడుతుండగా మీ ఆత్మతో నింపండి. మాకు కావాల్సిన మాటలు అనుగ్రహించమని నాయన, వింటున్న ప్రతి బిడ్డకి ఈ మాటలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మలచమని మీ చేతికి అప్పచెప్పుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యాకోబు గారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఆదికాండము 32వ అధ్యాయంలో
10వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యములకును అపాత్రుడను. నిజంగా యాకోబు గారు ఆ రాత్రికాల సమయం ముందు ప్రార్థన చేస్తున్నారు. ఇంగ్లీష్లో ఇంకా చాలా బాగుంటుంది ఆ మాటలు మనం చూసినట్టయితే. మరి అక్కడ మనం గమనించినట్టయితే 10వ వచనంలో, ఐ ఆమ్ అన్వర్తీ ఆఫ్ ఆల్ ద కైండ్నెస్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ యూ హ్యావ్ షోన్ యువర్ సర్వెంట్. ఐ ఆమ్ అన్వర్తీ, నేను అపాత్రుడను ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో కూడా మనం చదివినట్టయితే గమనించినట్టయితే అన్వర్తి, వర్త్ అంటే ఏంటి? విలువ గలది. అన్వర్తి అంటే విలువ లేని వాడను నేను. నీవు నా పట్ల చూపించిన సమస్తమైన ఉపకారములకు గాని సమస్త సత్యములకు నేను విలువ లేని వాడను. మనము చాలా సందర్భాల్లో మనం చేసే ప్రతి పని ఎదుటివారి విలువను బట్టి చేస్తాం. ఒక అధికారి దగ్గరికి వెళ్తున్నప్పుడు, ఒక సామాన్యమైన మానవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు, లేదా ఒక మన కుటుంబీకుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, మన రక్త సంబంధికుల దగ్గరికి వెళ్ళేటప్పుడు వారి స్థాయి, వారి విలువను బట్టి మనం ఏం చేస్తాం? వారికి ఉపకారాలు చేస్తూ ఉంటాం. కానీ దేవుని ఉపకారాలు ఎలా ఉంటాయి అంటే, నీ స్థాయి చూడ్డా ఆయన. నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో నీ విలువ ఏంటో ఆయన చూడు. కానీ యాకోబు జీవితంలో ఆ రాత్రి యాకోబు విలువ ఎంత? మనము ఎందుకు ఈ మాటలు ప్రభు మనతో పంచుకుంటున్నారు, ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నారంటే, మన విలువ ఏంటో మనకి తెలుసు. అవునా? మన విలువ ఏంటో మనకి తెలుసు. కానీ మన విలువ దేవునికి తెలుసు. దేవుని ఉపకారములకు, ఆయన మన జీవితాల్లో చేసే ప్రతి కార్యానికి నిజంగా మన విలువ చూస్తే దేవుడు ఏ కార్యం మనకి చేయడు. అసలు మన జీవితంలో ఆయన ఏ కార్యం చేయడానికి కూడా సాధ్యం అవ్వదు. ఎందుకంటే మనం నథింగ్, వీఆర్ అన్వర్తి, మనం విలువ లేని వారము. విలువ లేని మన జీవితాలకి ఆయన విలువ కట్టాడు. ఏ విలువ కట్టాడు? తన రక్తమునే, క్రయధనాన్ని విలువ కట్టాడు. మనము విలువ లేని వారము, అన్వర్తి. ఈ రాత్రి కాల సమయం ముందు యాకోబు గారు మాట్లాడుతున్నారు. యాకోబు గారు అంటున్నారు, అయ్యా నీవు నీ సేవకునికి చేసిన ఉపకారములు గాని నా పట్ల చూపించిన సమస్త సత్యములు బట్టి నేను అన్వర్తి, విలువ లేని వాడను. రాత్రి మనం ఎంతమంది అనుకుంటాం చెప్పండి? చాలా మంది ఏమనుకుంటారంటే, వారి స్థితులను బట్టి నా జ్ఞానం అనుకుంటారు, నా నైపుణ్యం అనుకుంటారు, నా అనే అనుకుంటారు. కానీ యాకోబు గారు ఆ రాత్రి ఏమొప్పుకుంటారంటే, నేను విలువ లేని వాడిని, కానీ నా పట్ల అమితమైన ప్రేమను నువ్వు కనపరిచావు అని చెప్పి ఆ రాత్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. మనం నిజంగా వర్త్ లేని వాళ్ళం, విలువ లేని వాళ్ళం. ఈ సమాజంలో మనం గమనించినట్టయితే విలువ కట్టుకుంటూ వెళ్తే మరి మన స్థాయి ఎంత స్థాయి చెప్పండి? విలువ లేని మన జీవితాల్ని దేవుడు విలువ కట్టాడు. తన రక్తాన్నే క్రయధనముగా విక్రయించాడు. సమస్తమైన ఉపకారాలను మన పట్ల చేస్తూ వస్తున్నాడు. అక్కడ అదే అన్నాడు, చూడండి, నేను ముగిస్తాను. 10వ వచనంలో, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యములకు. దేవుడు మనం అసత్యవంతమైనప్పటికీ కూడా ఆయన తన సత్యాన్ని మాత్రం మార్చుకోవాలి. సమస్త సత్యములకు అపాత్రులను. నువ్వు నా పట్ల చూపించిన ఆ సత్యాన్ని బట్టి, రైటియస్నెస్ బట్టి నేనైతే అపాత్రుని, కానీ నిజంగా మారని దేవుడు మన దేవుడు. ఆయన తన సత్యాన్ని మార్చుకోవాలి. యేసు ప్రభు వారు ఎలా ఉన్నారంట? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగానే ఉన్నాడు. మనం మారిపోతా ఉంటాం. మనం గొంగళ పురుగులాగా పరిస్థితులను బట్టి మనం ఎలా మారిపోతా ఉంటాం? ఓసర విల్లులాగా రంగులు మార్చేస్తా ఉంటాం. మన పరిస్థితులు, మన మాట తీరు మార్చేస్తాం, మన బిహేవియర్ మార్చేస్తాం, మన నడవడి మారిపోద్ది. ఎవరిని బట్టి? మనుషులను బట్టి మనం ఎలా మారిపోతా ఉంటాం చెప్పండి? మనుషులను బట్టి మనం నడవడి, ఎదుటి వ్యక్తిని బట్టి మన నడవడి కూడా ఏమైపోతా ఉంటది? మారుతుందా? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన బిహేవియర్ ఎలా ఉంటుంది?
మన కింద ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు మన బిహేవియర్ ఎలా ఉంటుంది, మన పై అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు మన బిహేవియర్ ఎలా ఉంటుంది. మనుషులు బట్టి మనం ఏం చేస్తాం, మన ప్రవర్తనను మారుస్తాం, మన బిహేవియర్ మారుస్తాం. కానీ దేవుడు నువ్వు ఎవడమైనా సరే, నీకు విలువ ఉందా విలువ లేదా అనేవి చూడు, తన ప్రవర్తనను మాత్రం మార్చుకోడు, తన సత్యాన్ని మాత్రం మార్చడు. అదే యాకోబు గారి రాత్రి అంటున్నాడు, అయ్యా నువ్వు చూపించిన ఉపకారములకు నేను అపాత్రుడను, విలువ లేని వాడను, అయినా విలువ లేని నా జీవితంలో నువ్వు ఉపకారాలు చేస్తూనే వచ్చావు. అసత్యవంతుడను, అక్కడ ఆ మాట అదే. ఏమన్నాడంటే అసత్యవంతుడని నేను, కానీ నీ సత్యాన్ని మాత్రం కనపరుస్తూనే వచ్చావు. నేను అసత్యవంతుడను, ఎందుకంటే తన జీవితం తనకి తెలుసు. అతడు ఎంత సత్యవంతుడో, నేను ఎంత సత్యవంతుడో నాకు తెలుసు. నా తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, నా భార్యకి నా బిడ్డలకు తెలియకపోవచ్చు. ఆ రాత్రి యాకోబు దేవునికి అదే జ్ఞాపకం చేస్తున్నాడు, నేను అసత్యవంతుడు అయినప్పటికీ కూడా, కానీ నీవు మాత్రము సత్యవంతుడవు, నువ్వు నీతిమంతుడు, నీవు సత్యవంతుడు, నీ సత్యాన్ని నా పట్ల కనపరచడం మానలేదు. నిజంగా మనం ఎంత సత్యవంతులం చెప్పండి. ఒక్కొక్కసారి మనం చెప్తాం హరిశ్చంద్రుడే నా బ్రాండ్ అంబాసిడర్ అని చెప్తాం. ఏం చెప్తాం, నేను ఎంత సత్యవంతుడో హరిశ్చంద్రుడు అంత సత్యవంతుడు అని చెప్తాం. అసలు నా అంత సత్యవంతుడు ఇంకెవరు, మన సత్యం దేవునికి తెలుసు. ఆ రాత్రి యాకోబు అదే ఒప్పుకుంటున్నాడు, నేను అసత్యవంతుడు అయినప్పటికీ కూడా నీవు సత్యవంతుడుగా ఉన్నావు. నేను మారాను, నా జీవితంలో మార్పులు ఉన్నాయి, కానీ నీ జీవితంలో మాత్రం మార్పు లేదు. ప్రభు మారని దేవుడు, మారని దేవుడవు నీవేనయ్యా, ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సుడులైనా సుడిగుండాలైనా వ్యధలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. తన అసత్యపు బ్రతుకుని ఆ రాత్రి దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఒంటి చేతితో, ఈ ఒంటి కర్రతో యోర్దాను దాటి తిని ఇప్పుడు ఎన్ని గుంపులు అయ్యాడు, 2 గుంపులు అయ్యాడు. విస్తారమైన గొడ్డు, విస్తారమైన పశు సంపద, భార్యలు, పిల్లలు, ఎంతమంది. వెళ్ళేటప్పుడు చేతిలో ఒక కర్ర, సరే అమ్మ ఏదో కొద్దో గొప్ప ఇచ్చి ఉంటది, కానీ తిరిగి వచ్చేటప్పుడు తన జీవితం ఎలా ఉంది, విలువ కట్టలేని జీవితం యాకోబుది. ఎప్పుడు వెళ్ళేటప్పుడు ఎలాంటి జీవితం, విలువ లేని జీవితం. ఎందుకంటే మోసగాడు. వెళ్ళేటప్పుడు అసత్యవంతుడు, మోసం చేశాడు, తండ్రిని అన్నను మోసం చేసేటప్పుడు. వచ్చేటప్పుడు విలువ కట్టబడిన జీవితం, వచ్చేటప్పుడు ఆశీర్వదింపబడిన జీవితం. రాత్రి ప్రభు మనతో సూటిగా మాట్లాడే మాట ఏంటంటే, నువ్వు ఒకవేళ విలువ లేని వాడు అవ్వచ్చు, కానీ దేవునికి నువ్వు ఒక విలువ కట్టబడిన వాడవు. నీకోసం ఆయన తన రక్తాన్ని క్రయధనముగా విక్రయించి విలువ కట్టాడు. నీకు నాకు ఎంత విలువ కట్టాడంటే, తన రక్తాన్నే విలువ కట్టి ఇచ్చేశాడు. నీకోసం నా కోసం దరిద్రుడయ్యాడు, నిన్ను ఆశీర్వదించడం కోసం. ఈ రాత్రి ప్రభు పాద సన్నిధిలో మరి ఇంకా ఒకవేళ ఏదైనా మనలో అసత్యం అనేది ఉంటే, విలువ కట్టలేని పరిస్థితి మనలో ఏదైనా ఉంటే, ఇదిగో మనం అనుకోవచ్చు నా విలువ ఇంతే. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం, ముగిచ్చేస్తాను 2 నిమిషాల్లో మనం అనుకుంటాం, నాకెవరు విలువిస్తారు, నాకేం విలువ ఉంది అని అనుకుంటాం. కానీ నీకు విలువ ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడని మాత్రం ఇంట్లో భార్య ఏమంటే తెలుసా, అంత పని చేసినా విలువ లేదు. భర్త అనుకుంటాడు, ఎంత కష్టపడినా నాకు విలువ లేదని. నీకు విలువ కట్టేవాడు ఎవరున్నారు, ప్రియ ప్రభు. నీ విలువ కడుతున్నాడు, నీ కోసం నా కోసం తన రక్తాన్ని
క్రయధనముగా విక్రయించాడు. అట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలు దీవించును గాక. ఆమేన్. మన మధ్యలో దైవజనులు కూడికి ఏర్పాటు చేసి వారందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగనే ఈ సమావేశించినటువంటి దైవ సేవకులు మరి అనిల్ గారు చెల్లిస్తున్నాను. అలాగే మన మధ్యలో ఉన్న పెద్దలు మా అక్క గారు వారికి హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను. ఇప్పుడు వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక పిల్లలకి తర్వాత చాలా ఇబ్బందులు పడడానికి నిద్ర లేదు. వాళ్ళు కూడా రావాలనిపించలేదు. కానీ మన దేవుడు మనం ఆరాధించే దేవుడు ఇంత గొప్పవాడు ప్రియులు. కానీ మనమే ప్రియులరా మనకిచ్చే ప్రియులరా ఆ గొప్ప ఆశీర్వాదాన్ని మనం ప్రియులరా దేవుని స్థలంలో దేవునికి కృతజ్ఞత చెల్లించగా, దేవుని స్థలంలో సరైనటువంటి అవగాహన లేక, దేవునికి మనకున్నటువంటి దేవుని మీద ఉన్నటువంటి ప్రియులరా దేవుని ప్రేమించలేక అనేక మంది ప్రియులరా ఆ ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నటువంటి వ్యక్తులుగా మనకు కనిపిస్తున్నారు. కానీ ఇక్కడ దావీదు చెప్తాడు, అతని విషయాన్ని మనం పరిశీలన చేస్తే ఇక్కడ పిల్లలు 8వ వచనంలో రాయబడిన ఒక మాట చూడండి. అక్కడ ఏమంటాడంటే, గొర్రెల కాపులో ఉన్న నిన్ను చూడండి. 8వ వచనంలో చదవమ్మా. కాబట్టి నీవు నా సేవకులకు దావీదుతో ఇలాగ చెప్పుము, నేను మొదటి యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను అంటే దావీదు తన యొక్క జీవితం ఏంటి అని మనం పరిశీలన చేస్తే గొర్రెలను కాచుకునేటువంటి వ్యక్తి. ఎవరైనా ఆయన గొర్రెలను కాచుకునేటువంటి వ్యక్తి. ఒకప్పుడు తన జీవితం ప్రియులరా అడవుల చుట్టూ అరణ్యములలో ప్రియులరా తిరుగుతూ గొర్రెల మందలను కాచుకుంటూ బ్రతికేటువంటి వ్యక్తిని ప్రియులరా దేవుని పట్ల ఆయనకున్నటువంటి ప్రియులరా మహాక్షారమైనటువంటి ప్రియులరా మంచి మనసు, దేవుణ్ణి స్తుతించేటువంటి గొప్ప ప్రియులరా మనసు, గొప్ప హృదయం కలిగినటువంటి దావీదును దేవుడు గొప్ప రాజుగా దేవుడు ఆయనను చేశాడు. ఇటువంటి వ్యక్తిని దేవుడు గొప్ప రాజుగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేసినప్పుడు అతను చేసిన పని ఏంటంటే, నేను రాజు అయిపోయాను కదా, నాకు అంత అధికారం వచ్చింది కదా, నాకు గొప్ప విశాలమైనటువంటి ఈ రాజ్యం ఉంది కదా, దాన్ని చూసుకునే మాత్రాన్ని కూడా ప్రియులరా దాన్ని హెచ్చించుకోవట్లేదు. కానీ తను ఏం చేస్తున్నాడంటే తగ్గించుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకన్నాడు, ఎంతటి వాడను ప్రభా నీ దృష్టిలో లేనని చెప్పి దేవుని ప్రార్థిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభడ్డాడు, ఎవడైతే తాను హెచ్చించుకుంటాడో వాడు తగ్గించబడతాడు, ఎవరైతే తాను తగ్గించుకుంటారో వాడు హెచ్చించబడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ప్రియులారా ప్రతి విషయంలో దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మన మంచి ఫలభరితమైన చెట్టును మనం చూస్తే అది ఫలాలు కాసిన కొద్ది పిల్లరా ఆ ఫలాలు ఫలించి పిల్లరా కింద పంట పడిన చెట్టు ఎలా ఉంటుందండి? పైకి ఎందుకు వస్తుందా, కిందకు వస్తుందా? ఎందుకంటే ఫలాలు ఉన్నప్పుడు ఆ చెట్టు కిందకి పిల్లరా కారణం ఏంటంటే దాని నిండా ఏమున్నాయి. అలాగే ప్రియులరా మనము కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించిన కొలది మనల్ని తగ్గించుకొని ప్రియులరా ప్రియులరా అందించుకొని మన జీవితాన్ని జాగ్రత్తగా సరి చేసుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా దేవుని మనం జీవించేటువంటి వారికి మనం ఉంటే దేవుడు ఇంకొక ఆశీర్వాదాలు ఇంకా ప్రియుల ఉన్నతమైన స్థాయికి దేవుడు మనల్ని తీసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ గొర్రెల తొట్టిలో ఉన్నటువంటి రాజు దావీదు ప్రియులరా దేవుడు ప్రేమించి గొప్ప రాజుగా చేసినప్పుడు ఆ రాజు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన లోపల ప్రవేశించి దేవుని సన్నిధిలో విచారణ చేశాడు. అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? మనుషులతో. ప్రియులు ఆయన ప్రియులు పొత్తు పెట్టుకోలేదు. నాకు అన్ని ఉన్నాయి కదా, నేను రాజులు కదా అని పొరుగు రాజులతో ప్రియురా ఇంకా గొప్ప రాజులతో ఆయన ప్రియురా స్నేహం కుదుర్చుకోలేదు. ఎవరితో ఆయన స్నేహం అంటే దేవునితోనైనా
Sing. Praise the Lord. Hallelujah. ప్రతి దినము దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి ప్రతి విషయంలో కూడా దేవుడిని కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుడిని మహిమపరిచేటువంటి మంచి మనసు దావీదులో ఉంది కనుకని దావీదును గొర్రెల దొడ్డిలో నుండి గొప్ప రాజుగా దేవుడు ఆయనను ప్రయత్నిస్తారు. ఇప్పుడు రాజుగా ఉన్నప్పుడు కూడా ఎవరిని స్తుతిస్తున్నాడంటే దేవుడిని స్తుతిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు ఏమంటాడంటే 103వ కీర్తన మాట చెప్తారు చూడండి. దేవుడు వారిని పరిశీలన చేస్తామా యెహోవాను సంతోషించుము నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సంతోషించుము. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములు ప్రభువు చేసిన ఉపకారములలో దేన్ని మనం మరిచిపోయే వ్యక్తిగా మనం ఉండకూడదు. అదే దావీదు యొక్క ప్రియుల దావీదు యొక్క మంచి మనస్సు. ప్రతి దినము దేవుని స్తుతించేవాడు. ఎన్నిసార్లు దేవుని స్తుతించేవాడు అండి? 7 మార్లు దేవుని స్తుతించేవాడు. మూడు సార్లు దేవుని అంటే సంపూర్ణంగా దేవుని ఏం చేస్తుండేవాడు? ఆయన స్తుతించేవాడు. ఇదే దేవుని బిడ్డారా, దావీదు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే అంతగా హెచ్చించబడటానికి అంతగా దీవించబడటానికి కారణం ఏంటంటే గొర్రెల దొడ్డిలో ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు. గొప్ప రాజుగా ఉన్నప్పుడు కూడా దేవుని ఏం చేస్తున్నాడు? ఆయన స్తుతిస్తున్నాడు. తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణం అని యెహోవాను సంతోషించుము. నా అంతరంగములో సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సంతోషించుము. నా ప్రాణమా యెహోవాను సంతోషించుము. ఆయన చేసిన ఉపకారం నాడు ప్రియ దేవుని బిడ్డారా, కొంత ఏదైనా ఉపకారం మన కుటుంబంలో కలిగితే, కొంత ఏదైనా ప్రియులరా కొంచెం పిల్లరా స్థితి మారితే, కొంచెం పరిస్థితి మారితే ప్రియులరా వెంటనే మనం ఉండవు. ప్రియులరా భూమి మీద నడిచేటటువంటి పరిస్థితి మనలో ఉండదు. ప్రియులరా కళ్ళు ప్రియులరా మన కళ్ళు కింద చూడవు. ఎక్కడ చూస్తుంటే పైన చూస్తూ ఉంటాయి. ప్రియులరా ఆకాశాన్ని చూస్తూ ఉంటాయి. కనుక అలాంటి మనస్తత్వం మనలో ఉండకూడదు. ఎలా ఉండాలంటే దేవుడు క్రైస్తల హల్లెలూయా. చెట్టు ఎదిగే కొందరు ఏమవుతుంది? ఒదిగుంటుంది. క్రైస్తల హల్లెలూయా. అలాగే మనం కూడా ఎదిగిన కొద్ది పొందుతూ దేవుడి సన్నిధిలో ప్రియుల శిక్షణలో కృతజ్ఞత దేవుడికి చెల్లిస్తూ దేవుని మహిమపరుస్తున్నాం. ఎందుకంటే ఆయన ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రియులారా ఈనాడు చాలా మంది జీవితాల్లో ప్రియుల దేవుడు ఎంతో కొంతగా ప్రియుల మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఒకప్పుడు మన జీవితాలు మనం బ్రతుకులు పరిశీలన చేస్తే ప్రియులారా ఎందుకు పనికిరానటువంటి పరిస్థితులు, ఎందుకు పనికిరాని జీవితాలు ప్రియులారా ఎవరు కూడా ప్రియులారా మనం పలకరించేటువంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు చూస్తే ప్రియులారా దేవుడు ఎంతో కొంతగా మనను ఆశీర్వదిస్తున్నాడు. దానిని బట్టి మనము ప్రతిదినము దేవుడు ఏం చేస్తుండాలి? నమ్మకమైన వారికి ఉండాలి. ఎలా ఉండాలి? దేవునికి నమ్మకమైన వారికి ఉండాలి. అందుకంటే నమ్మకమైన వారికి మెండైన దేవునికి నమ్మకంగా మనం బ్రతకాలి. ఏ విషయంలో నమ్మకం ఉండాలంటే ప్రియులారా దేవుడి సన్నిధిలో అన్ని విషయాలలో కూడా దేవుడికి నమ్మకంగా మనము బ్రతకాలి. దావీదు జీవితంలో ఎక్కడ కూడా ప్రియులారా రాజీ పడినటువంటి జీవితం అవుతుంది. ప్రియులారా స్తుతించట్లో ప్రియులారా దేవుని ప్రార్థించట్లో ఎక్కడ కూడా రాజీ పడినటువంటి జీవితం. ప్రతి విషయంలో దేవుడి సన్నిధిలో విచారణ చేస్తూ ఉండేవాడు. ప్రార్థన చేస్తూ ప్రియులారా దేవుని కనపరుస్తూ ఉండేవాడు. అందుకే ప్రియులారా దేవుడు అంతగా దావీదును ఆశీర్వదించాడు. నేను మనమందరం ఆశీర్వదించబడాలంటే దేవునికి నమ్మకమైనటువంటి పిల్లలకు మనము బ్రతకాలి. పిల్లల ప్రతి విషయంలో కూడా దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలో, వాక్యం చదివే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో ప్రియులరా అనుదినము ప్రియులరా ఉదయము ప్రియులరా లేవగానే ప్రార్థన ప్రియులరా మధ్యాహ్నం ప్రియులరా సాయం లేక ప్రియులరా రాత్రి వేళ ప్రతి సమయం ముందు అసమయంలో కూడా దేవుని మనం ఏం చేస్తుండాలి? ప్రభువా నీవు చేసినటువంటి బట్టి నీకు స్తోత్రాలయ్యా, వందనాలయ్యా. అయ్యా నాయన ఇంతకాలము నీ ప్రేమ చేత నన్ను ఆదరించావు. నేను కేవలం నిమిత్త మాత్రమే, నాలో ఈ ప్రాణం ఉందంటే అది కేవలం నీ కృపే ప్రభు అని చెప్పి మనం దేవుడికి గ్రహించాలి. ఏదో మనకి ఏదో కలిగిందని ఏదో ఉందని దాన్ని బట్టి కూడా మనం తగ్గించుకొని ఎంతని వాడిన ప్రభా చూడండి. ఆయన ఒక మాట అంటాడు 18వ వచనంలోని 29వ 7వ అధ్యాయంలోనే 29వ వచనాన్ని మనం చదివితే
అక్కడ ఒక మాట అంటారు మనం ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. చూడండి, దయచేసి ఈ దాసుడైన నా కుటుంబము దయచేసి నీ దాసుడని నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని నిత్యము నీ సన్నిధిని ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదించు. యెహోవా నా ప్రభువా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు. నీవు సెలవిచ్చున్నావు. నీ నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము నిత్యము ఆశీర్వదించబడును ఆశీర్వదించబడును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తన కుటుంబాన్ని కూడా తీసుకొని వెళ్తున్నా దేవుని మందిరానికి వెళ్ళి చెప్తున్నాను చక్కని మాట. నేను నా కుటుంబంతో కూడా నీ సన్నిధిలో కనపడుతున్నాయా? మన కుటుంబాన్ని కనపడుతున్నాయండి. భర్త పనికి వెళ్తుంటే భార్య ఒక పని, భార్య పనికి వెళ్తే బిడ్డలకు పని, వారికి దారి ఇళ్ళకు దారి తలకు దారి పిల్లల అందరి దారి గోదావరి అయిపోతుంది పిల్లల. ఆదివారం వస్తేనే మనకు అన్ని పనులు వస్తాయి. ఆదివారం వస్తేనే పిల్లల అన్ని పిల్లల అంత అనేక మంది చుట్టాలు వస్తారు. పిల్లల అనేక మంది సాకులు చెప్పేటువంటి పరిస్థితులు వస్తాయి. కనుక ఇలాంటి పరిస్థితులు మనం రానివ్వకూడదు. దేవునికి నమ్మకమైన వారు ఉండాలి. దావీదు కుటుంబం దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడటానికి కారణం ఏంటంటే తన కుటుంబంతో కూడా ఎక్కడున్నారంట? దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు దేవుడు అంతగా ఆశీర్వదించడానికి కారణం దేవుని సన్నిధిలో తన కుటుంబాంతో కూడా ఆశ, ఆకాంక్ష, కోరిక ఆయన ఆయన సన్నిధిలో నిలబడాలని తన కుటుంబంతో కూడా కోరిక. మరి నీ కోరిక ఏంటి? నీ కుటుంబం ఏంటి? పిల్లరా, నువ్వేమో పిల్లరా, నువ్వు గుడికి వెళ్ళరా, నేను అక్కడికి వెళ్ళి వస్తానని చెప్పి భర్త అంటాడు. అరే నువ్వేం పెద్దోడు అక్కడికి వెళ్ళరా అంటాడు, చిన్నోడు ఎక్కడికి వెళ్ళరా నాకు చెప్తాడు. పిల్లరా, ఈ పనులను వాళ్ళకి అప్పగించి పిల్లరా, ఆదివారం గుడిని చర్చికి వెళ్ళకుండా పిల్లరా, లేక ఇంకొకసారికి వెళ్ళకుండా, ఆరాధనకి వెళ్ళకుండా, లేక దేవుడి మందిరానికి వెళ్ళకుండా వారి కుటుంబాలలో పిల్లలు పరిపాలనతో వారి జీవితంలో పిల్లల వాళ్ళ పిల్లలు దిగజారిపోతున్నటువంటి పరిస్థితి పిల్లల. దావీదు అంటాడు, నేను నా కుటుంబాంతో కూడా కనిపించినట్టుగా ఉన్నాను. యాకోబు ఆశీర్వదించబడటానికి, అబ్రహాము ఆశీర్వదించబడటానికి, లేకపోతే ఇక్కడ చెప్తున్న దావీదు ఆశీర్వదించబడటానికి, భక్తుల జీవితాల్లో ఆశీర్వదించబడటానికి కారణం వారి జీవితాన్ని పరిశీలించితే వారి జీవితాల్లో నమ్మకమైనటువంటి పరిస్థితుల్లో పిల్లలు దేవునికి నమ్మకంగా జీవించేటువంటి విధానంలో వారిలో మనం చూస్తూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ప్రభువు అంటాడు, మనతో అడుగు చేయడం బట్టి మనం ఏం చేయాలంట? నడుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మన ముందు మన భక్తులు ఉన్నారు. వారి అడుగు చేయడం బట్టి మన జీవితాలను సరి చేసుకుంటూ సరిదిద్దుకుంటూ అనుదినం మనం పిల్లరా బలపరుచుకుంటూ మనం పిల్లరా ఎదుటి మన భక్తులు ఉన్నారు. వారి భక్తులను చూసి, వారి జీవితాలను చూసి, ఆ భక్తుల జీవితాల ప్రచారం మన యొక్క నడుగుజాడులో చక్కగా వారితో నడుపుకుని వారికి మనం ఉండాలని నేను మన మనస్ఫూర్తిగా అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదు అంతగా ఆశీర్వదించబడటానికి కారణం ఏంటంటే తన కుటుంబానికి కూడా ప్రియుల దేవుని మందిరంలో ఉండాలని ఆశపడి కోరుకునేవాడు. అలాగే దావీదు ప్రియుల అనుదినము దేవుని సన్నిధికి ఏం చేసి ఉండేవాడు? ప్రార్థన చేసి దేవునితో విచారణ చేసి. అవుతారండి, మనుషులతో ఎప్పుడు చేయలేదు. చూడండి, ఎక్కడ నుంచి చదువుకున్న దావీదు గురించి, నేను ఫిలిష్తీయుల మీద యుద్ధానికి వెళితే వారిని నా చేతికి అప్పగిస్తావా ప్రభు అని చెప్పి ఏం చేసేవాడు? ఆయన ప్రార్థన. ప్రభా నేను వెళ్ళనా, వారిని నా చేతికి అప్పగిస్తావా అని అడిగితే ప్రభు చెప్పేవాడు, సైన్యంలో అధిపతి అయినటువంటి యెహోవా నీవు వెళ్ళు, నేను వారిని చేతికి అప్పగిస్తాను. ఏ మనుషులు అప్పగిస్తాడు? ఏ మనుషులు మనకి పిల్లలు మనకు సాయం చేస్తారు? సరే, ఏ మనుషులు వచ్చి మనకి పిల్లల వారికి మనకు అప్పగించగలుగుతారు? ఎవరు చేయలేరు. సర్వశక్తిమంతుడైన దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి సవాలికారి అయినటువంటి దేవుడు పిల్లరా మన పక్షా నుండి మన జీవితాల్లో అనేకమైన కార్యాలు ఆయన ఒక్కడు మాత్రమే మనం చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితంలో పిల్లరా ఎన్నో కార్యాలు ఆయన చేస్తున్నాడు, చేస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ మనం కానలేని స్థితిలో పిల్లరా, కన్నుండి కూడా చూడలేని స్థితిలో, చెవు నుండి కూడా తెలియని పరిస్థితిలో మనం జీవిస్తున్నాం. కనుకనే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎక్కడో ఆశీర్వదించబడలేకపోతున్నాం. ఎక్కడ వేసిన బొమ్మలు అంటే కుటుంబం గురించి. అంటే ఇప్పుడు పిల్లల మరి దరిదాపు 30 సంవత్సరాలు పిల్లల మోహన్ మాధవి వివాహం జరిగింది. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? ఇప్పుడు వివాహం అయినటువంటి అలాగే ఉన్నాడా? ఇప్పుడు ఎలా ఉన్నాడు? పిల్ల పాపలతో ఏం చేస్తున్నాడు? దేవుడు ఆయన్ని
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ 30 సంవత్సరాలలో ప్రియులారా తనకి పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. తన పిల్లల యొక్క వివాహాన్ని జరిగించాడు. వారికి పిల్లల్ని కలిగించేశాడు ప్రియులారా. అల్లుడిని ఇచ్చాడు ప్రియులారా. మళ్ళా కోడలు రాకపోతుంది అంటే దినాలు గడిచిన కొన్ని దేవుడు ఏం చేస్తున్నాడు, ఒక్కొక్క దాన్ని ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. దానిని బట్టి మనం ఏం చేయాలి, దేవుడిని స్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 చూడండి ప్రియులారా, మరి మరుచు వారు ఉన్నారు. వాళ్ళు ఎంత చూసిన ఎక్కడ ఉంటారు, భూమి మీద ఉంటారు. ఎందుకు పొదుకుండదు, కానీ కొన్ని కుటుంబాలు ఎందుకు పొదుకుండదు ప్రియులారు. అలాగే ప్రియులారు గొర్రె చూడండి, గొర్రె పిల్లరా దాన్ని మనం గొర్రెలు పోల్చాడు దేవుడు. ఆ గొర్రెను మనం ఆలోచన చేస్తే అది ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లలు తన కాపరితో 7 పులి మీద తిరిగి వస్తుందంటే దరిదాపు 7 పులి మీద తిరిగి వస్తుందండి. ఏంటమ్మా 7 పులి మీద తిరిగి వస్తుందండి. 7 పులి మేరలో మేత వేసుకుంటూ వస్తుందండి పిల్లరా. ఎంతన్నా తిన్నాయి పిల్లలు, కడుపు పిల్లలకి సాయంత్రానికి ఎంత తినొస్తుంది కానీ పాకు మాత్రం ఎంత ఉంటుందమ్మా, బెత్తులే ఉంటుంది. అంటే ఏమేదు, ఎదుగు లేదు, పొదుగు లేదు, ఎదిగే జీవితం లేదు. కారణం ఏంటంటే దేవుని ఆరాధించగా, దేవుని స్తుతించగా, దేవుని ప్రార్థించగా వారి జీవితంలో ఆశీర్వాదాన్ని కోల్పోతున్నారు. కనుక దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే మనము మన కుటుంబాలు దేవుని సన్నిధిలో కనిపించబడాలి. మనము మన కుటుంబాలు దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి. మనము మన కుటుంబాలు ప్రియులరా లోక సంబంధమైన విషయాలు ప్రక్కన పెట్టి ప్రభు యొక్క పనిలో నమ్మకంగా మనము బ్రతకాలి. అప్పుడు మాత్రమే మనం దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక మాట చెప్తాను నేను ప్రియులరా. అపోస్తలుల కార్యాల్లో ఒక మాట అంటాడు. చాలా మంది ప్రియులరా వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు దేవుడు, వీళ్ళని ఆశీర్వదిస్తున్నాడు, వాళ్ళు దీవించబడుతున్నారు, వాళ్ళు చాలా బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, మనం ఎందుకు ఇలా ఉన్నామని చెప్పి చాలా మంది ప్రియులరా ఇలాంటి ఆలోచనలు కూడా కొంతమందిలో ఉంటాయి. వారి జీవితాల్లో దేవుడు ఏం చెప్తున్నాడు అంటే వారి జీవితాల్లో వారికి ఉన్నటువంటి ప్రియులరా, హృదయంలో ఉన్న మనసులో ఉన్నటువంటి ప్రియులరా దేవుడు వాటిని విడిచిపెట్టాలని చెప్పి ప్రభు కోరుకుంటున్నాడు. అదే చెప్తున్నాడు అపోస్తలుల కార్యంలో 3వ అధ్యాయంలో 24-25 వచనాలు మనం చదివితే అక్కడ చక్కని మాట రాయబడింది. ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మన కొరకు ఆయన ప్రియులరా ఈ భూలోకానికి పంపించారు. ఎందుకు పంపించారు చూద్దాం. దేవుని వాక్యం చదువుతాం. సమూయేలు కాదు, ఇక్కడ 3వ అధ్యాయం అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 24 అమ్మా ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనం. అపోస్తలుల కార్యంలో మరియు 3వ అధ్యాయము 24-25 వచనాలు. మరియు సమూయేలు మొదలుకొని దేవుడు అబ్రహాముతో నీ సంతానం మందు ఒక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో దేవుడు తన మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకుని పుట్టించి అది అక్కడ స్టార్ట్ చేయండి. చదువు. మీలో ప్రతి వారిని వారి దుష్టత్వం నుండి మళ్లించుట చేత మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ వద్దకు పంపానని చెప్పాడు. మొదటిగా మీ యొద్దకు హల్లెలూయా. ఈరోజు క్రిస్మస్ ఆరాధన జరిగించుకున్నాం. ఉదయం నుండి పిల్లలు రాత్రి తెల్లవారుజాము నుండి పిల్లలు కొంతమంది మా ఊర్లో అయితే మరి ఏదో డోళ్ళు డబ్బులు ఏంటో మనకు తెలియదు పిల్లలన్నీ మరి ఎప్పుడు లేదు. ఈ సంవత్సరం మరి డబ్బులను తీసుకొచ్చి ఊరిండా వారి నిద్ర లేకుండా పిల్లలు వాయిస్తూనే ఉన్నారు. డామ్ డామ్ అంటే పిల్లరా మాట్లాడుతుంది అంటే రాత్రి వాళ్ళ విషయం ఏంటంటే కాదు రంక పిల్లరా వాళ్ళు అలా విషయానికి పిల్లలు రాత్రి అంతా నిద్ర లేకుండా అలా చేస్తా ఉన్నారు. కానీ కొంతమంది దేవుణ్ణి ప్రార్థిస్తూ ప్రభు యేసుక్రీస్తు వారు కొన్ని వేల సంవత్సరాల క్రితం నా కొరికి భూలోకానికి ఆయన వచ్చాడు. నా పాపం నిమిత్తం, నా శాపం నిమిత్తం, నా పితృ యొక్క పాపము శాపము నా మీద ఉండకుండా నాలో ఉన్న పాపములను తీసివేసి మనల్ని రక్షించి మనల్ని పవిత్రులుగా చేసి తన కుమార్తెగా చేసుకోవాలని దేవుడి లోకానికి మన కొరకు ఆయన ఇచ్చాడు. అది ఇక్కడ ఎందుకు విషయాన్ని చెప్తాడంటే మీలో చదవ మాట ఇప్పుడు చదవండి. మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ
పంపెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభువు ఎందుకు మనల్ని ఈ లోకానికి పంపించాడంటే మనము పిల్లలు దుష్టత్వంలో జీవిస్తున్నామని, మనము దుష్టత్వం ఉందని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. ఏంటి దుష్టత్వం అంటే? ఆజ్ఞ అతిక్రమమే పాపం. హల్లెలూయా. అంటే చాలా మంది అనుకుంటారు పాపం అంటే ఏదో పాపం ఏదో లోకంలో వెళ్ళిపోతున్నారు వాడు. అలా కాదు. దేవుడు ఏదైతే వద్దు ఏది చెబుతున్నాడో అది చేయడం మహాపాపం అని చెప్పి వాక్యం అంతా తెలియజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక మనము దుష్టత్వం మనలో నిలిచిపోయింది. అతిక్రమం పాపం అనేది మనుషులోనికి సంక్రమించింది. అది ప్రతి జాతి మనుషులోనికి సంక్రమించి పిల్లరా ప్రతి వ్యక్తి కూడా పాపం జీవిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ పాపం నుంచి మనల్ని విడిపించడానికి, ఆ దుష్టత్వం నుంచి మనల్ని తప్పించి మనల్ని ఆశీర్వదించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే మనము మన కుటుంబాలు దేవుని దృష్టిలో ఎలా ఉండాలని? ఆశీర్వదించబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదు కుటుంబం ఆశీర్వదించబడటానికి దావీదు తన జీవితంలో బాల్యం నుండి కూడా దేవుని ఎంతగానో ఆరాధించేవాడు, స్తుతించేవాడు, ప్రభువుతో విచారణ చేసేవాడు, ప్రభుని కనపరిచేవాడు, ప్రాణంతో హృదయంతో తన మనసుతో పిల్లల దేవుడు చేసిన ఉపకారాలన్నిటికీ కృతజ్ఞతాస్తుతులకి చెల్లించేవాడు. అందుకే ఏ దుష్టత్వం ఆయన అంతటి దావీదు ఇతడు నా హృదయానుసారుడైన మనుష్యుడు. చూడండి దేవుడి వాక్యం మీరు పరిచయం చేస్తే అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయంలో 22వ వచనం చదివితే అక్కడ మీకు చదివి మాట్లాడిస్తాను. 13:22 అతనిని తొలగించి వారికి రాజుగా ఏర్పరిచాడు. మరియు ఆయన రష్యా కుమారుడైనటువంటి దావీదును కనుగొట్టింది. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరి ఇష్టానుసారుడైన మనుషుడైనా దేవునికి ఇష్టమై ఉన్నాడు. మరి మనం దేవునికి ఇష్టమై ఉన్నామా? మనము దుష్టత్వం బ్రతకం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి భూలోకానికి దేవుని వచ్చాడంటే మన దుష్టత్వం కనుక దుష్టత్వాన్ని మనలో నుండి తొలగించి మనల్ని ఆశీర్వదించడానికి ఈ లోకాన్ని ఆయన కొంచెం చాలా కారణాలు ఉన్నాయి. ఇది ఒకటే కాదని చాలా కారణాలు ఉన్నాయి. మరి అన్నాడు మన ప్రజలు వారి పాపం వారిని చేయడానికి వచ్చాడని చెప్తాడు. ప్రియుల సాతాను యొక్క ప్రియుల క్రియలను లయపరచడానికి లోకానికి నేను వచ్చాను. చాలా విషయాలు ఉన్నాయి. ఆయన రాకలు చాలా విషయాలు ఉన్నాయి ప్రియుల. అయితే ఐదో కారణం అంటే మనలో ఉన్న దుష్టత్వాన్ని తొలగించుకుంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. దావీదు కూడా దేవుడికి ఇష్టానుసారుడైన మనుషుడిగా బ్రతికాడు. అర్థమైంది. ఆయన అంటాడు ఎవరు చెప్తారు ఈ సాక్ష్యం? దేవుడే చెప్తాడు. మరి మన గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు, చెప్పగలుగుతున్నాడు. మన గురించి సాక్ష్యం చెప్పగలుగుతున్నాడు దేవుడు. అంటే మనం ప్రియుల పైకి ఒక విషయంలో పైకి ఒక ప్రియుల తరగతి కానీ లోపల ఒక తరగతి మనం బ్రతుకుతున్నాం. అంటే లోపల పెట్టుకుంటున్నాం. పైకి మాత్రం మనం పవిత్రంగా బ్రతకాలని చెప్పి ప్రియుల పవిత్రంగా మనం పిల్లలు కనిపించాలని చూస్తూ ఉంటాం. కానీ పిల్లల ఒకవేళ మనుషులకు కనిపించవచ్చు, మనుషులు కళ్ళు కప్పవచ్చు, కానీ దేవుని కళ్ళు కప్పడానికి ఈ లోకంలో మనుషులు ఎవరు కూడా ఆయనకు మరుగైంది కానీ చాటైంది కానీ ఈ లోకంలో ఏది కూడా దేవుడికి లేదు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన పిల్లల నిన్ను పిల్లల మనల్ని తయారు చేసుకున్నవాడు, మనల్ని సృష్టించినవాడు, మనల్ని పిల్లల స్వస్థలతో పిల్లల చేసుకున్నటువంటి వ్యక్తి పిల్లలు. ఆయన మనం మెక్కానిక్. మన అవయవాలన్నీ కూడా మనలో ఉన్న సమస్యలన్నీ కూడా ఆయనకి తెలుసుకున్నాడు. కనుక మనం ఏదో పైకి భక్తి గలవారిగా ఉండి భక్తి చేస్తూ మన హృదయాల్లో ఉన్న వాటిని పిల్లలను దాచుకొని పిల్లల దేవుని స్థలంలో మనం పైకి భక్తి గలవారిగా కనిపిస్తే దానివల్ల ప్రయోజనం కాదు. కానీ ప్రభు అంటాడు నీలో దుష్టత్వం అనేది మన మొదటిగా ప్రయత్నిస్తాడు. అప్పుడు మాత్రమే మన యొక్క ఆశీర్వాదానికి మన వారసులు ప్రయత్నిస్తాడు. అందుకే ఆశీర్వదించడానికి దేవుడి లోకానికి మన కొరకు ప్రయత్నిస్తాడు. హల్లెలూయా. పశుశాలలో నీవు
ఆయన పసిబాలుడు కాదు, పరమాత్ముడైన నీతో నీవు నేను ఆయన ఉన్నవాడు, ప్రధాన సీటుగా ఆయన ఉన్నవాడు పిల్లరా. స్వయంభవుడు ఆయన ధైర్యంగా దేవుడు, ఆయన ఉన్నవాడు అనువాడు పిల్లరా. నిన్నా నేడు యాత్రికిలా ఉన్నవాడు ఆయన పిల్లరా. అటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడిని మనం ఆరాధించడానికి మనం ఎందుకు పిల్లలు ఎన్నిపిస్తున్నాం? చాలా మంది పిల్లల ఇంకా బలహీనలు కానీ అర్థం కాని పరిస్థితులు వారు జీవిస్తున్నారు పిల్లలు. కనుక ఎప్పుడైనా ఆలోచన చేసుకుని ప్రభు యేసుక్రీస్తు వారు నీ కొరకు ఈ లోకానికి దేనికి వచ్చారని ఆలోచన చేస్తే నేను ఆశీర్వదించడానికి ఈ లోకానికైనా వచ్చేది. నీలో దుష్టత్వాన్ని తీసివేయడానికి పిల్లలు, అంటే పాపము శాపము మా పిల్లల నీలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని కూడా తొలగించి నిన్ను ఆశీర్వదించడానికి ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి దావీదు అంతగా ఆశీర్వదించబడడానికి దేవునికి ఇష్టానుసారైన 4 లక్షణాలు దావీదులో మనం చూసాం. మొదటిగా ఒక వ్యక్తిగా స్తుతించేవాడు, ప్రార్థించేవాడు పిల్లగా, తను తన కుటుంబంతో కూడా దేవుడితో ఉండాలని ఆశపడేటువంటి వ్యక్తి కదా. నాలుగవదిగా అతను దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడిగా ఉన్నాడు. అందువలన ఇష్టానుసారుడైన మనుషుడిగా ఆయన తను తాను తగ్గించుకొని ప్రభుకి తన హృదయాన్ని ప్రియులరా అప్పగించుకున్నాడు. జరిగిన ప్రియులరా, దుష్టత్వం లేని తనలో దేవుడు తనను ప్రేమించి తన ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మనం కూడా ఎలా ఉండాలి? ఇష్టాలు. అందుకంటే సర్వోన్నతమైన స్థానంలో దేవుడు మరియు ఆయన నేను వాటిని ముగిస్తున్నాను. టయానికి చూపిస్తున్నాను చాలా మంది ఎందుకంటే సమయాన్ని కూడా పాటిస్తారు. వాక్యాన్ని ఇస్తున్నాను. మనం దేవుని పిల్లలు మనం ఒకసారి బాగా అంటాడు.